నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదారమ్మ ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పెంట ప్రధాన షెడ్ వరదలతో మునిగిపోయింది. బాసర చరిత్రలో మొదటిసారి 1983లో వచ్చిన భారీ నుంచి అతి భారీ వర్షాల వరదల కారణంగా గోదావరి ఘాట్లు మునిగాయి. అదే పరిస్థితి మళ్లీ ఇప్పుడు కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వస్తుంది. బాసరా బ్రిడ్జ్లకు 10 ఫీట్ల కింద నుండి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదారమ్మ బ్యాక్ వాటర్ తో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండిపోయి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. గత అర్ధరాత్రి లోతట్టు ప్రాంతమైన హరిహర కాటేజీల్లో వరదల్లో చిక్కుకున్న 10 మందిని సంబంధిత అధికారులు గ్రామస్తులు బయటకు తీసుకొచ్చారు. బాసరా రైల్వే స్టేషన్ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదీ ప్రవాహం రావడంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగడానికి ఒక మెట్టు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బాసర చుట్టుపక్కల ప్రజలు గోదావరి వరదను చూడటానికి తరలివస్తున్నారు. ఇప్పుడు మాట్లాడు. అందరికీ నమస్కారం. మేము బాసర మండలం కిరుగుల్కే గ్రామం నిర్మల్ జిల్లా. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వల్ల రివర్స్ వాటర్ వల్ల చూడండి ఒక్కొక్కరు 10 ఎకరాల పొలం సోయా పంట ఇంకొక నెల రోజులైతే కూతకొచ్చే దశ. ఒక ఎకరానికి 4 నుంచి 5 వేలు బ్యాగుకు తర్వాత మందు సంచులకు తీవ్రమైన నష్టపోయిన రైతులను ఆదుగా ఈ వాటర్ పోయే చూడాలని కోరుకుంటూ ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా తొందరగా ఎత్తేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. పొలాలు అయితే తీవ్రంగా మొత్తం గాండ్రాకొచ్చినాయి. ఆడ కూడా ఒక కర్ర లేదు పొలము. కౌట, బాసర్, కిర్గుల్కే, సాలాపూర్, కిర్గుల్ బి, బిదిరెల్లి ఈ 10 గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. దీని నుంచి పవర్ కూడా లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం తొందరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బోర్లన్నీ మునిగిపోయినాయి.